ఓఎన్డీసీ గత కొన్ని రోజులుగా మనం ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే స్విగ్గీ జొమాటో కంటే ఓఎన్డీసీలో ప్రైజెస్ 50% కంటే తక్కువ ఉన్నాయని, ఫ్యూచర్లో ఇది స్విగ్గీ జొమాటో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని మూతపడేలా చేస్తుందని ఒక్కరేంటి ఇంటర్నెట్లో ఫాలోయింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ దీనికోసం మాట్లాడుతున్నారు. అయితే ఓఎన్డీసీ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి డిస్కౌంట్స్ ఇస్తుంది. అండ్ ప్రెజెంట్ కస్టమర్స్ భారీగా పెరగడంతో ఈ డిస్కౌంట్స్ ఫ్యూచర్లో ఇవ్వలేమని కూడా ఈ కంపెనీ అనౌన్స్ చేసింది. అయితే మరి దీనికోసం ఎందుకని ఎవరూ మాట్లాడటం లేదు? ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు నష్టపోతూ కూడా ఈ బిజినెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్న స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ని దాటుకుని ఓఎన్డీసీ నిజంగానే ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ లో నెంబర్ 1 అవ్వగలదా? అసలు మోడీ గవర్నమెంట్ ఓఎన్డీసీని ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ దీని బిజినెస్ మోడల్ ఏంటి? ప్రెజెంట్ ఇంత తక్కువ ధరకి సర్వీసెస్ అందిస్తున్న ఓఎన్డీసీ ఫ్యూచర్ లో కూడా ఇలాగే అందిస్తుందా, లేక అన్ని కంపెనీస్ చేసినట్టే స్టార్టింగ్ లో డిస్కౌంట్స్ ఇచ్చి తర్వాత ప్రైజెస్ పెంచుతుందా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి ఓఎన్డీసీ కంపెనీ సీఈఓ తంపి కౌశి గారు ఇచ్చిన సమాధానం ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోది లేకుండా డైరెక్ట్ గా పాయింట్ మాట్లాడుకుందాం. ఓఎన్డీసీ ఇంత తక్కువ ప్రైజెస్ కి సర్వీసెస్ ఎలా అందిస్తుంది అంటే, చాలా మంది సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ చూసి ఓఎన్డీసీలో న్యాచురల్ గానే ప్రైజెస్ తక్కువ ఉంటాయి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు అలా అనుకుంటే యు ఆర్ రాంగ్. ఎందుకంటే కస్టమర్స్ ని లాక్కోవడానికి అన్ని ప్రైవేట్ కంపెనీస్ చేసినట్టే ఓఎన్డీసీ కూడా డబ్బు ఖర్చు పెడుతుంది. ఎలా అంటే బేసిక్ గా ఓఎన్డీసీలో ప్రైజెస్ తక్కువ ఉండటానికి మేజర్ గా 2 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, కమిషన్స్. జనరల్ గా 25 to 30% కమిషన్ చార్జ్ చేసే స్విగ్గీ అండ్ జొమాటో లాంటి ప్రైవేట్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఓఎన్డీసీ కేవలం 2 to 3% మాత్రమే కమిషన్ గా చార్జ్ చేస్తుంది. సో దీని వల్ల రెస్టారెంట్స్ కూడా తక్కువ ప్రైస్ కే వాళ్ళ కస్టమర్స్ కి ఫుడ్ ఇవ్వగలుగుతున్నారు. రీజన్ నెంబర్ 2, ఓఎన్డీసీలో ఫుడ్ ప్రైస్ తక్కువ ఉండడానికి ఈ కంపెనీ ప్రతి ఆర్డర్ మీద 50 to 75 రూపీస్ డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది. అందుకే స్విగ్గీ, జొమాటోతో కంపేర్ చేస్తే ఓఎన్డీసీలో ఫుడ్ ప్రైజెస్ ఇంత తక్కువగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, తక్కువ ఫుడ్ ప్రైస్ కి బాగా అట్రాక్ట్ అయిన కస్టమర్స్ ఓఎన్డీసీలో చాలా ఎక్కువగా ఆర్డర్స్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ డిమాండ్ ని బేస్ చేసుకుని ఓఎన్డీసీ కంపెనీ సీఈఓ తంపి కౌశి గారు మే 9th నుండి సెల్లర్ సైడ్ యాప్స్ కి ఇన్సెంటివ్స్ తగ్గించనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక్కడ మనమంతా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ డిస్కౌంట్స్ ఇస్తూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే స్ట్రాటజీ అనేది ఓఎన్డీసీకి లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వేల కోట్ల రూపాయలు ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ రూపంలో ఖర్చు పెట్టిన స్విగ్గీ అండ్ జొమాటో అంత తొందరగా వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోతాయని నేనైతే ఖచ్చితంగా అనుకోను. ఎందుకంటే ఇలాంటి బడా కంపెనీస్ ని ఎదుర్కోవాలంటే ఓఎన్డీసీకి చాలా భారీ మొత్తంలో ఫండ్స్ కావాలి. కానీ ఓఎన్డీసీ ఒక గవర్నమెంట్ కంపెనీ అయినప్పటికీ కూడా ప్రెజెంట్ ఈ కంపెనీకి ఫండ్స్ మాత్రం గవర్నమెంట్ నుండి రావడం లేదు. ఓఎన్డీసీ ఒక సెపరేట్ ఎంటిటీగా రన్ అవుతున్నట్టు ఈ కంపెనీ సీఈఓ తంపి కౌశి గారు అనౌన్స్ చేశారు. అండ్ ప్రెజెంట్ ఢిల్లీ అండ్ బెంగళూరులో ఫుడ్ ఆర్డర్స్ కి ఇస్తున్న డిస్కౌంట్స్ కి అవసరమైన 180 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా గవర్నమెంట్ కి సంబంధించిన ఫండ్స్ కాదని 19 బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఈ ఫండ్స్ జనరేట్ చేసినట్టు అనౌన్స్ చేశారు. సో మై డియర్ ఆడియన్స్, ఓఎన్డీసీకి కస్టమర్స్ కి మంచి సర్వీస్ అందించగల కెపాసిటీ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్టు స్విగ్గీ అండ్ జొమాటో కంటే 50% తక్కువ ప్రైస్ కి సర్వీస్ అందిస్తూ లాంగ్ టర్మ్ లో అయితే ఈ కంపెనీ బిజినెస్ చేయలేదు. అండ్ ఇప్పటికే ఈ కంపెనీ సీఈఓ ఈ డిస్కౌంట్స్ అన్ని కూడా ఒక షార్ట్ టర్మ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు నేను చెప్పింది చూస్తుంటే ఓఎన్డీసీ కోసం నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవునా గైస్? ట్రస్ట్ మీ, ఓఎన్డీసీ యొక్క అసలైన బిజినెస్ మోడల్ జనాలకి తక్కువ ధరకే ప్రొడక్ట్స్ అందించాలనేది కాదు. దేర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఒక ఫ్యూ సెకండ్స్ మీరు కాన్షియస్ గా ఈ వీడియో చూడగలిగితే అసలు మోడీ గవర్నమెంట్ ఓఎన్డీసీ ఎందుకు లాంచ్ చేసిందో, దీని వెనకున్న మాస్టర్ ప్లాన్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఓఎన్డీసీ ప్రైజింగ్ మోడల్ కోసం చూసాం, కానీ ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బిజినెస్ ని ఎందుకు స్టార్ట్ చేసింది, అసలు ఓఎన్డీసీ బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఈ కంపెనీ ఎవరిని టార్గెట్ చేసి స్టార్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ లో ఒక్కో సెక్టార్ లో కేవలం 1 నుండి 2 కంపెనీస్ మాత్రమే 90% బిజినెస్ వాళ్ళ సొంతం చేసుకుని కాంపిటీటర్స్ ని కనీసం పోటీకి కూడా రాకుండా చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫుడ్ ఇండస్ట్రీలో చూస్తే స్విగ్గీ అండ్ జొమాటో, రీటైల్ బిజినెస్ లో చూస్తే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్, ఇలా ఒక్కో ఇండస్ట్రీలో కేవలం 1 నుండి 2 పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, కాంపిటీషన్ లో ఉన్న ఏ ఫీల్డ్ లో అయినా టాప్ పొజిషన్ లో ఒక 2 కంపెనీస్ ఉండడం కామనే కదా అని. ఎస్, నేను ఒప్పుకుంటాను. పోటీ ఉన్న ప్రతి చోట టాప్ పొజిషన్ లో ఎవరొకరు ఉంటూనే ఉంటారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, టాప్ పొజిషన్ లో ఉన్న ఈ కంపెనీస్ టోటల్ మార్కెట్ ని ఆక్యుపై చేసి అసలు కాంపిటీషన్ లేకుండా కొత్త వాళ్ళని ఈ
ఈ బిజినెస్ లో అడుగు పెట్టనీయకుండా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మీకు అర్థం కావాలంటే అమెజాన్ కంపెనీ వాళ్ళ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ బిజినెస్ స్ట్రాటజీ గమనించండి. ఎవరైనా ఒక సెల్లర్ వాళ్ళ ప్రొడక్ట్ అమెజాన్ ప్లాట్ఫామ్ లో అమ్మినప్పుడు ఇన్ కేస్ ఆ ప్రొడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ మంది కస్టమర్స్ కొంటే ఆటోమేటిక్ గా అమెజాన్ కంపెనీ అలాంటి సిమిలర్ ప్రొడక్టే తయారు చేసి సెర్చ్ రిజల్ట్స్ లో ముందు అమెజాన్ ప్రొడక్టే వచ్చేలా చేస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ లో ఏసీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో మనలో చాలా మంది ఏసీ కోసం సెర్చ్ చేసి మంచి ఫీచర్స్ ఉన్న ఏసీ కొనుక్కుంటాం. కానీ ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటంటే అమెజాన్ ప్లాట్ఫామ్ లో మనం ఏ కంపెనీ ఏసీ ఎక్కువగా కొంటున్నాం, దానికి ఉన్న ఫీచర్స్ ఏంటి, ఏ ప్రైస్ రేంజ్ లో ఎక్కువగా ఆర్డర్స్ చేస్తున్నాం, ఇలాంటి కస్టమర్ డేటా అంతా కలెక్ట్ చేసి ఎక్కువగా అమ్ముడైన ఏసీలకి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అవే ఫీచర్స్ తో అమెజాన్ కంపెనీయే సొంతంగా ఒక ఏసీ తయారు చేసి అది కాంపిటీటర్ కంపెనీస్ కంటే చాలా తక్కువ ప్రైస్ కి అందిస్తుంది. అండ్ అంతేకాదు అమెజాన్ వెబ్సైట్ లో మనం ఏసీ కోసం సెర్చ్ చేసినప్పుడు వేరే కంపెనీ ఏసీలు కాకుండా అమెజాన్ కంపెనీ ఏసీలే ముందు కనిపించేలా వాళ్ళ ప్లాట్ఫామ్ లో చేంజెస్ చేస్తుంది. నేను చెప్పేది మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఒకసారి ఇది చూడండి. అమెజాన్ కంపెనీ అమెజాన్ బేసిక్స్ అనే బ్రాండ్ నేమ్ తో సొంతంగా ఏసీలు తయారు చేసి అమ్ముతుంది. ఇక్కడ మనమంతా గమనించాల్సిన విషయం ఏంటంటే 1.5 టన్ 5 స్టార్ ఏసీ అమెజాన్ కేవలం 32,000కు మాత్రమే ఇస్తుంది. ఇదే స్పెసిఫికేషన్స్ తో ఉన్న వేరే ఏ కంపెనీ ఏసీ కూడా మీరు 32,000 ప్రైస్ రేంజ్ లో కొనలేరు. బికాజ్ ఇక్కడ అమెజాన్ కంపెనీ ఇంటెన్షన్ ఏంటంటే తను ప్రెజెంట్ ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి లాస్ అయినా కూడా లాంగ్ టర్మ్ లో కాంపిటీషన్ లేకుండా చేసి లాభపడాలని చూస్తుంది. ఇన్ కేస్ ఎవరైనా అమెజాన్ తో పోటీ పడి అమెజాన్ కంటే తక్కువ ప్రైస్ కే ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తే అప్పుడు అమెజాన్ కంపెనీ వాళ్ళ కాంపిటీటర్ ఇవ్వలేనంత తక్కువ ప్రైస్ కి ప్రొడక్ట్ ఇచ్చి కొన్ని డేస్ కి నిజంగానే ప్రొడక్ట్ అమ్మిన సెల్లర్ ని అమెజాన్ వెబ్సైట్ లోనే లేకుండా చేస్తుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే అమెజాన్ ఈ బిజినెస్ ఆ బిజినెస్ అనే తేడా లేకుండా ప్రతి బిజినెస్ లో అడుగుపెట్టి కాంపిటీషన్ అనే పదమే లేకుండా చేస్తుంది. అమెజాన్ కంపెనీ వాళ్ళ దగ్గరున్న డేటా యూజ్ చేసి జనాలు ఎక్కువగా కొంటున్న ప్రొడక్ట్ ఏంటో తెలుసుకుని దాన్ని సొంతంగా అమెజాన్ కంపెనీ తయారు చేసి ఆ కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఇలా చేసేది అమెజాన్ మాత్రమే కాదు, ఈవెన్ ఫ్లిప్కార్ట్ కూడా ఇదే బిజినెస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కంపెనీకి కూడా సొంతంగా ఒక ఏసీ బ్రాండ్ ఉంది. సేమ్ అమెజాన్ లాగే హైయెస్ట్ ఫీచర్స్ ని లోయెస్ట్ ప్రైజెస్ కి ఇచ్చి కాంపిటీటర్స్ ని ఈ రెండు కంపెనీస్ కూడా మార్కెట్ లో లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాలో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ చేసే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ అమెరికన్ కంపెనీస్ అయినా ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కస్టమర్ డేటా యూజ్ చేసి ప్రతి సెక్టర్ లో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం వల్ల ఇండియాలో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒకవైపు ఈ బడా కంపెనీస్ తో పోటీ పడలేక మరోవైపు నష్టాల్లో వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోలేక దివాలా తీసే పరిస్థితికి వచ్చేస్తున్నారు. 2022 లెక్కల ప్రకారం ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ వాల్యూ అంటే ఇండియాలో కేవలం ఆన్లైన్ లో జరిగే వ్యాపారం యొక్క విలువ ఎంతో తెలుసా? 6,72,000 కోట్ల రూపాయలు. ఇది ఫ్యూచర్ లో అంటే 2030 నాటికి సుమారు 28,70,000 కోట్ల రూపాయలకు పైగా పెరగనుంది. సో ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్ ని ప్రెజెంట్ అమెరికన్ కంపెనీస్ అయిన అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మాత్రమే 65% కి పైగా ఆక్రమించి క్యాష్ చేసుకుంటున్నాయి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రొడక్ట్ ని మార్కెట్ లో ఫ్రీగా అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించాలనే ఇంటెన్షన్ తో 2022లో మోడీ గవర్నమెంట్ ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయిన నందన్ నీల్కనీ గారి నేతృత్వంలో ONDC ని లాంచ్ చేశారు. 120 కోట్లకి పైగా జనాభా ఉన్న ఇండియాని డిజిటలైజేషన్ వైపు నడిపించడం అనేది అంత ఈజీ కాదు. కానీ దాన్ని సాధించడంలో కీ రోల్ ప్లే చేసిన ఆధార్ అండ్ UPI ని డిజైన్ చేసింది ఈ నందన్ నీల్కనీ గారే. అందుకే ONDC ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన నేతృత్వంలోనే లాంచ్ చేసింది. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. అంటే కస్టమర్ ఏదైనా ఒక ప్రొడక్ట్ కోసం సెర్చ్ చేసినప్పుడు అది మార్కెట్ లో ఉన్న అన్ని ఈ కామర్స్ సైట్ లో ఏ ప్రైస్ రేంజ్ లో ఉంది అనేది ONDC లో క్లియర్ గా చూపిస్తుంది. అంటే మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి ఎలాంటి యాప్స్ మీ ఫోన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఈ యాప్స్ లో అకౌంట్ లేకపోయినా కూడా కస్టమర్ తను వెతికిన ప్రొడక్ట్ ఏ ప్లాట్ఫామ్ లో తక్కువ ప్రైస్ లో దొరుకుతుందో అది ONDC నుండి ఆర్డర్ చేయొచ్చు. ONDC కి ఉన్న యూనిక్ పాయింట్ ఏంటంటే ONDC లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రమే కాదు, ఈవెన్ మీరు ఆన్లైన్ లో వెతుకుతున్న ప్రొడక్ట్ మీ పక్క గల్లీలో ఉన్న షాప్ లో అవైలబుల్ గా ఉన్నా సరే మీరు ONDC ద్వారా మీ పక్కనున్న షాప్ కే ఆర్డర్ ఇచ్చి నిమిషాల్లో డెలివరీ తీసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో ONDC కంపెనీ ఫుడ్ డెలివరీ బిజినెస్ కి ఎక్కువగా ఫేమస్ అయినప్పటికీ కూడా నిజానికి ONDC బిజినెస్ అనేది టోటల్ ఈ కామర్స్ ఇండస్ట్రీని కవర్ చేస్తుంది. లైక్ ఆన్లైన్ రీటైల్ బిజినెస్, ఫుడ్ ఆర్డర్స్, ట్రావెలింగ్ అండ్ హోటల్ బుకింగ్స్, రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్, వాట్ నాట్. మీరు ఇంటర్నెట్ లో
కొనే ప్రతి ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కి ఓఎన్డీసీ పెద్ద పెద్ద కంపెనీస్ తో పాటు మీ దగ్గరలోనే ఉన్న బోలెడన్ని ఆల్టర్నేటివ్స్ ని చూపించి కస్టమర్ కి ఎక్కడ తక్కువకు వస్తే అక్కడ కొనుక్కునేలా చేస్తుంది. నిజానికి ఓఎన్డీసీ వల్ల కస్టమర్స్ ఎంత లాభపడతారో అంతకంటే ఎక్కువగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ చేసే వాళ్ళు లాభపడతారు. బికాజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో లాంటి బడా కంపెనీస్ తో ఈ చిన్న చిన్న వ్యాపారులు పోటీ పడి బిజినెస్ చేయలేరు. సో అలాంటి చిన్న చిన్న వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ ని కూడా ఓఎన్డీసీ తన ప్లాట్ఫామ్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో సమానంగా చూపిస్తుంది. సో ఇక్కడ ఏ ప్రొడక్ట్ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి అనే నిర్ణయం కంప్లీట్ గా కస్టమర్ చేతిలో ఉంటుంది. అండ్ ఈ ఓఎన్డీసీ బిజినెస్ మోడల్ కూడా ఒక నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్. కానీ ఈ కంపెనీ చార్జ్ చేస్తున్న 2-3% కమిషన్ ఏదైతే ఉందో అది కేవలం ఈ కంపెనీ రన్ చేయడానికి అవసరమైన ఫండ్స్ కోసం మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. ఓఎన్డీసీలో ఉన్న మరొక యూనిక్ ఫీచర్ ఏంటంటే కస్టమర్ రేటింగ్స్. అంటే మీరు ఓఎన్డీసీలో ఒక సెల్లర్ కి ఇచ్చిన రేటింగ్స్ ఇంటర్నెట్ లో ఆ సెల్లర్ రిజిస్టర్ అయిన ప్రతి ప్లాట్ఫామ్ లో కూడా ఒకేలా చూపిస్తుంది. ఇది అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. మీరు ఓఎన్డీసీ ద్వారా సింబా మొబైల్స్ అనే సెల్లర్ దగ్గర ఒక ఫోన్ ఆర్డర్ చేశారు. కానీ మీకు డెలివరీ టైంలో డ్యామేజ్డ్ ప్రొడక్ట్ రావడంతో మీరు సింబా మొబైల్స్ అనే సెల్లర్ కి ఓఎన్డీసీలో 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇన్ కేస్ ఆ సింబా మొబైల్స్ అనే సెల్లర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అనే వెబ్సైట్స్ లో కూడా రిజిస్టర్ అయి ఉన్నాడు. సో జనరల్ గా మీరు ఏదైనా ప్లాట్ఫామ్ లో రేటింగ్ ఇస్తే అది ఆ ప్లాట్ఫామ్ కి మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ ఓఎన్డీసీలో అలా కాదు. మీరు ఓఎన్డీసీలో ఇచ్చిన 1 స్టార్ రేటింగ్ అనేది సింబా మొబైల్స్ అనే పేరుతో సెల్లర్ రిజిస్టర్ అయిన ప్రతి ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కూడా కనిపిస్తుంది. ఓఎన్డీసీలో ఈ రేటింగ్స్ కస్టమర్ సెల్లర్ కి మాత్రమే కాదు, ఈవెన్ సెల్లర్ కూడా కస్టమర్ తో పాటు డెలివరీ పార్ట్నర్ కూడా రేటింగ్ ఇవ్వచ్చు. ఈ రేటింగ్స్ ని బేస్ చేసుకుని ఫేక్ ఆర్డర్స్ పెట్టే కస్టమర్స్ ని కూడా సెల్లర్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అండ్ ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనలీ మీరంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మోడీ గవర్నమెంట్ ఓఎన్డీసీని ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ప్రజలకి తక్కువ ధరకే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అందించాలని కాదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ అండ్ జొమాటో ఇలాంటి బడా కంపెనీస్ అన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని తొక్కేసి ప్రతి బిజినెస్ లో కాంపిటీషన్ లేకుండా చేస్తున్నాయి. సో దీన్ని అరికట్టి ఇండియాలో ప్రతి బిజినెస్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ని సమానంగా అమ్ముకోవడానికి ఒక హెల్తీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలనేదే ఓఎన్డీసీ బిజినెస్ మోడల్ యొక్క అసలైన ఇంటెన్షన్. బికాజ్ మార్కెట్ లో కాంపిటీషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైజెస్ తగ్గుతాయి, అలాగే కస్టమర్ కూడా లాభపడతాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓఎన్డీసీ స్విగ్గీ అండ్ జొమాటో కంటే తక్కువ ప్రైస్ కే ప్రొడక్ట్ అందిస్తుంది అని పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ అసలు ఇలా ఇవ్వడం వెనుకున్న ఇంటెన్షన్ ఏంటి, అసలు మోడీ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు లాంచ్ చేశారు అనేది చాలా కొద్ది మంది మాత్రమే చెప్పడానికి ట్రై చేశారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క అసలైన ఇంటెన్షన్ ఏంటో మీకు తెలియాలని మేము రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ప్రెజెంట్ చేస్తున్నాం. ప్రెజెంట్ ఈ ఓఎన్డీసీ సర్వీసెస్ ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ లో అవైలబుల్ గా లేకపోయినా తొందరలోనే ప్రతి స్టేట్ కి ఇది ఎక్స్పాండ్ అవ్వబోతుంది. సో ఫైనల్లీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే మీ చుట్టుపక్కలుండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే ఎలాంటి చిన్న వ్యాపారాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ లాంచ్ చేసిన ఈ ప్లాట్ఫామ్ కోసం ఖచ్చితంగా వీళ్ళకి తెలియాలి. బికాజ్ ఇది ఇమీడియట్ గా కాకపోయినా ఏదో ఒక రోజు ఇండియాలో ఉన్న ప్రతి ఊళ్ళో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది నేనెలా చెప్తున్నానంటే ఒకప్పుడు యూపీఐ అండ్ ఆధార్ ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం అసాధ్యమన్న మాటని నందన్ నిలకని గారు సాధ్యం చేసి చూపించారు. సో ఆయన నేతృత్వంలో లాంచ్ అయిన ఈ ఓఎన్డీసీ కూడా అంతే సక్సెస్ అయ్యి ఇండియాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ జీవితాలని మారుస్తుందని భావిద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.